ఈ జీవితంలో ఒక రేంజ్ వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం అనవసరం అనిపిస్తుంది. ప్రార్థన చేసాం, దేవుడు కనికరించాడు, మనకు స్థితి వచ్చింది, ఇంక అవసరం అంటావా ప్రార్థన చేయడం? సరే చూద్దాం. అసలు ఏంటో అందరూ ప్రార్థన ప్రార్థన అంటారు, ఒక రేంజ్ వరకే. తర్వాత మనం సెటిల్ అయిన తర్వాత అవన్నీ అనవసరం. కంపెనీ ఎలా ఉందో, బినామీలు ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి సార్ మన ఆఫీస్లో రైట్ జరిగింది సార్. రైట్ జరిగిందా? సార్ ఆఫీస్ని మూసేస్తున్నారు సార్. సార్ సార్ నా ఫోన్ కూడా లాగేసుకున్నారు సార్. సార్ నేను ఎక్కువసేపు మాట్లాడలేదు సార్. సార్ హలో హలో హలో. ఏంటి కంపెనీ సీజ్ అయ్యిందా? ఈ కంపెనీ సీజ్ అవ్వడం ఏంటి? అయినా బినామీ ఉన్నాడుగా, బినామీ కాల్ చేద్దాం ఒకసారి. హలో సార్ చెప్పండి సార్. అమ్మా ఎక్కడున్నావమ్మా? అర్జెంట్ సార్ మన ఆఫీస్లో రైట్ జరుగుతుందని నేను 2 రోజుల ముందే జంప్ అయిపోయాను సార్. ఉంటాను సార్. బా కరెక్ట్ టయానికి బినామీ దెబ్బేస్తాడే. అసలే కూతురు పెళ్ళి కూడా ఉంది, కంపెనీ మూతపడిపోయింది, బినామీ హ్యాండ్ ఇచ్చేసాడు, షేర్లో పెట్టిన డబ్బులు కూడా నష్టానికి వచ్చేలాగా ఉన్నాయి. నష్టాలు నడుస్తున్న షేర్లు తీయడానికి కుదరదు. ఈ టైంలో ఎవరు నన్ను కాపాడతారు? ప్రార్థన చేద్దాం. యేసయ్యా కాపాడయ్యా, కోరుకుపోయానైనా అప్పుల రూపుల్లో. నేను ప్రార్థన చేయడం అవసరం అంటావా? నాకంటూ ఒక రేంజ్ వచ్చింది కదా, ఇంకా ప్రార్థన చేయాలా? నేను ఎంతోమంది తెలుసు, నాకు ఎమ్మెల్యేలు తెలుసు, హీరోలు తెలుసు, సింగర్లు తెలుసు, పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు. అసలు ఒక వాయిస్ చాట్ పెడితే చాలు నా కోసం ప్రాణం పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. హలో మై డియర్ గ్రూప్ మెంబర్స్, అసెంబుల్. మన ఇంట్లో ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. అందరూ ఒకసారి మన ఇంటికి రండి, మన గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ. చూద్దాం నాకు హెల్ప్ ఎందుకు రాదు. ఈ కష్ట సమయాల్లో ప్రాణాలు ఇచ్చే స్నేహితులు ఉన్నారు నాకు. వస్తున్నా. ఎవరు? యేసయ్యా నువ్వా? దా, చానాళ్ళైంది యేసయ్యా నేను చూసి. దా కూర్చో. ఇంకా రాలేదేంటి? నాకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు తెలిసే, ఎమ్మెల్యేలు ఉన్నారు, హీరోలు ఉన్నారు. ఏంటబ్బా ఇంకా రాలేదు? వస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరా? రండి 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 రండి. ఎమ్మెల్యే గారు. అక్క చెల్లి. ఎమ్మెల్యే గారు పోయినసారి మీ పెడకు గుర్తుగా గుర్తారండి ఓటు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే తమ్ముళ్ళు మరి ఆ మాదిరిగా మనం ముందుకు పోదాం. కూర్చోండి ఎమ్మెల్యే గారు. రండి రండి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు మీకు గుర్తుందా పార్టీ ఫండ్ పోయినసారి ₹1,00,00,000 ఇచ్చా నేనే. ₹1,00,00,000 ఇచ్చావు. ఏంటి తమ్ముడు నీకేం కావాలి అసలు? ఎందుకు పిలిచావు? కూర్చోండి అండి, మాట్లాడదాం ఒక్క నిమిషం. యేసయ్యా మా ఎమ్మెల్యే వచ్చారు, 2వ స్థానానికి వెళ్ళవా? కూర్చోండి కూర్చోండి ఎమ్మెల్యే గారు, మీకే ఫస్ట్ స్థానం. సరే సరే. అమ్మయ్యా ఎమ్మెల్యే గారు వచ్చారంటే నాకు ఎంత లేదన్నా, నాకు ₹1 సగం ఇచ్చినా చాలు, నా అప్పులు తీరిపోతాయి. వస్తున్నానండి. హీరో గారు మీరా? హీరో అన్నతో దమ్ముంటే ఆపు, హీరో అన్నతో దమ్ముంటే ఆపు. హీరో అన్నతో తమ్ముడు ఏంటమ్మా? సెల్ఫీ 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 ఇద్దాం తమ్ముడు, ఇద్దాం. సెల్ఫీ ఇదిగో దిగి. ఫోన్ ఎన్ని ఫోన్లు వదిలేస్తుంది తమ్ముడు ఇలా? అన్నా ఏంటి మన ఎమ్మెల్యే గారిని కూడా పిలిచే విశేషం ఏంటి? అది మామూలుగా ఉండదు మనతో. చెప్తాను కానీ పక్కనేగా మీ సీటు ఎమ్మెల్యే గారి పక్కనే. కానీ పోయినసారి మీ సినిమాని ₹100 ఆడిచ్చి థియేటర్లకి ఏళ్ళో పూలు అన్ని చల్లిది నేనే అన్నా. సరే కూడా మరి సపోర్ట్ చేయాలి నువ్వు. తప్పకుండా రా అన్న, రా. ఎమ్మెల్యే గారి పక్కన సీట్ ఏమైనా ఉందా? ఇప్పిస్తా. ఏసయ్యా నాకు ఇష్టమైన హీరో అయ్యా, రా 2వ స్థానానికి రా. అమ్మయ్యా హీరో వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు, చాలు.
వస్తున్నాను. యోయో అయ్యో బ్రో, ఇంటికి వచ్చాను చూడు, అడుగు పెట్టాను చూడు చూడు. నేను ఇంటికి వచ్చాను చూడు చూడు. అడుగు పెట్టాను చూడు చూడు. యోయో ఎన్నాళ్ళైంది బ్రో? ఎన్నాలేంది బ్రో, అసలు పోయినసారి మీ ఆల్బమ్ రిలీజ్ అయింది, రుద్దుతానే ఉన్నదాన్ని. ఆ పాట అదిరిపోయింది బ్రో. అసలు మా ఊరు ర్యాప్ కాదు బ్రో. అందరూ వచ్చారా బ్రో మన వాళ్ళు? వచ్చారు బ్రో. అసలు చూడు, పోయినసారి నీ ఆల్బమ్ కి మొత్తం నేనే పెట్టుకున్నా. ఆ పాట పేరేంటో తెలుసా? వాడి సభాషం గిరిగిరి. ఓ మై గాడ్, ఎంత బాగుందో. ఈసారి ఏంటన్నా? ఇప్పుడు కొత్త పాట వస్తుందిలే. అన్న వస్తే కనుక నాకు కొంచెం పని ఉంది, ఆ డబ్బులు కొంచెం సైడ్ చేసి పెట్టన్నా. సరే నువ్వు చెప్పాక ఏదైనా ఓకే. సరే ఒక్క నిమిషం అన్న. ఏసే కొంచెం 4 స్థానానికి వస్తావా? ఇక హీరో గారు పక్కన ప్లేస్ కూర్చో. ఈడు తెలుసుకున్నా నా పని అయిపోద్ది. అమ్మయ్య, నా అప్పులన్నీ తీరిపోతాయి. ఇంకెవరు వచ్చారు నా హెల్ప్ చేయడానికి? ఏంటి డాక్టర్ గారు మీరా? పేషెంట్. అబ్బో, అసలు నువ్వు ఏం patient? బిజీగా ఉంటావు అనుకున్నాను. నేనెందుకు పేషెంట్? అలా ఉంటాను. నువ్వెవరు? మా ఫ్యామిలీ పేషెంట్. నువ్వు అడిగితే రాకుండా ఉంటానేంటి? నీకోసం సగం ఆపరేషన్ మధ్యలో వదిలేసి వచ్చేసా. అవునా డాక్టర్ గారు, ఆ కుట్లు వేసినప్పుడు కత్తి లోపల పెట్టారా బయట పెట్టారా? అర్రే కంగారు లోపల పెట్టేశాగా. మీకు అలవాటేగా. రెండే. పోయినసారి నీలో పెట్టింది ఇంకా తెలిస్తే ఏమవుతాడు? రండి. ఇగో మీకు తెలుసా, పోయినసారి మీరు కొత్తగా ఏదో హాస్పిటల్ కట్టాలన్నారు కదా? అవును. ఆ ఫండ్ ఇచ్చి ఆదుకున్న దానిలో నేను కూడా ఒక మెంబరే. తెలుసు పేషెంట్ నీ గురించి. శిలపలక మీద నా పేరు ఉంటుంది చూసారా? చూసా. కొంచెం గుర్తు పెట్టుకోండి అండి, మాకు కూడా అవసరాలు వస్తాయి. తప్పకుండా పేషెంట్. అవునా? ఒక్క నిమిషం ఆగు. ఏసయ్యా, కొంచెం 5వ స్థానానికి వెళ్ళవా? రా డాక్టర్ గారు. ఓకే patient. హీరో బారి పక్కన మీకు ప్లేస్, సింగర్ గారు రావాలి. కూర్చోండి. అమ్మయ్య, ఎంతమంది విఐపీలు వచ్చారు నా ఇంటికి. నా అప్పులన్నీ తీరిపోతాయి. వస్తున్నాను. తమ్ముడు అన్నయ్య ఏ దొంగ. అన్నయ్య. ఏ, తమ్ముడు 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 బ్లడ్ తమ్ముడు. అవునన్నా నా బ్లడ్ పీల్చేసావు అదే అన్న. అన్న తమ్ముడు. అవునన్నా. తప్పు అన్న, ఇప్పుడు అన్న నువ్వు పిలిచేది. అన్నయ్య అలా అనొచ్చా? లేదన్న, ఇప్పుడు అన్న నువ్వు పిలిచేది. నీకు సమస్య ఉంటే వెంటనే వచ్చేస్తా కదా. తమ్ముడు చూడు, ఎంతమంది విఐపీలు వచ్చారా? అన్న, వీళ్ళందరితో పాటు నన్ను కూడా పిలిచావు. అదన్నా అన్న తమ్ముళ్ళ సంబంధం అంటే. బ్లడ్ తమ్ముడు. అవునన్నా అవును. చాలా సేపు ఎందుకు ఏంటి తమ్ముడు? కూర్చోమట్లేదే అన్న? మన ఇంట్లో మనకి ఫార్మాలిటీస్ ఏంటన్నా? వద్దన్నా. అంటే నేను కూర్చోనన్నా, నీకు తెలుసు కదా. మన అదే ఇంట్లో మనకి కదా. ఫార్మాలిటీ వద్దు, నేను కూర్చోను. అరే ఏసయ్యా. వద్దు, నేను కూర్చోను. ఏసయ్యా, ఒక్కసారి ఏసయ్యా. తమ్ముడు ఏసయ్యా. తమ్ముడు అన్న, నీకన్నా ఎక్కువ ఏంటి? నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు అన్న. కోసం ప్రాణాలు ఇస్తావు నువ్వు, నేను ఒకటే. అమ్మయ్య, ఎంతమంది విఐపీలు వచ్చారు. అమ్మా, ఈ టైంలో ఇళ్ళు ఒక్కరు తలుచుకున్నా కానీ నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఏమండి, మిమ్మల్ని అందరినీ మా ఇంటికి ఎందుకు పిలిచాను తెలుసా? మీకు ఆ కష్ట సమయాల్లో ఎన్నోసార్లు ఆదుకున్నానండి. అయితే రీసెంట్గా నా కంపెనీ. అయ్యా ఏసయ్యా, ఒక్క నిమిషం ఆగు. నీ దగ్గరికి వస్తా కదా. ఇగో, మీరు చూడండి, ఇటు చూడండి. అయితే నా కంపెనీ కొంచెం అవకతవకలుండి. అయ్యా ఏసయ్యా, ఒక్క నిమిషం ఆగయ్యా, నువ్వు మాట్లాడుతున్నాను కదా. చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు, త్వరగా చెప్పు. ఆ కంపెనీ మూసేశారు. స్టాక్ మార్కెట్లో కొన్ని డబ్బులు ఉన్నాయి, అది కూడా పడిపోయింది. అయితే ఆ బినామీది నమ్ముకుని ఆడి అకౌంట్లో బోల్డ్ అండ్ బ్లాక్ మనీ దాచుకున్నా, ఆడు కూడా చెక్కేసాడు. ఇప్పుడు కనుక నన్ను కొంచెం ఆదుకుంటే మీరు, డబ్బులు రాగానే మళ్ళీ నా సపోర్ట్ మొత్తం మీకే ఉంటుందండి. కొంచెం డబ్బుల దగ్గర కొంచెం సహాయం చేయండి అండి. ఓ ఎంతేనా తమ్ముడు, ఇంత చిన్నదానికి నువ్వు మెసేజ్ పెట్టి ఎంత అడౌట్ చేయడం ఎందుకు? ఎమ్మెల్యే గారు ఒక్కన- మన ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడి నీకు ఫండ్ ఏర్పాటు చేపిస్తాలే, నువ్వు ధైర్యంగా ఉండు. ఎమ్మెల్యే గారు ఓకే. ఎమ్మెల్యే గారు, మరి చెక్ కానీ ఏమన్నా ఫోన్పే కానీ అర్జెంట్ ఎమ్మెల్యే గారు, అర్జెంట్ ఎమ్మెల్యే గారు, అప్పులు కొట్టేస్తారు నన్ను. ఈ ఎమ్మెల్యే ఏంటి ఇచ్చినట్టే ఇచ్చి మాటలను వెనక్కి తీసేసుకున్నట్టున్నాడు. తమ్ముడు, ఈ చిన్నదానికి నువ్వు నన్ను అక్కడి నుండి పిలిపించావు. అక్కడ సినిమా మధ్యలో ఆగిపోయింది తెలుసా? హీరో గారు, నీకెందుకు? ఇదిగో సినిమా రిలీజ్ అయ్యింది, కొన్ని కోట్లు వస్తాయి, రాగానే ఫస్ట్ చెక్ నీకే ఇస్తా. నువ్వు కంగారేం పడకు, నేను వచ్చేస్తా, ఓకేనా? అప్పుడు వరకు నా పిల్ల పెళ్లి కూడా ఎందుకు ఫస్ట్ పెట్టుకున్నారండి. చెక్ నీ సంతగా నీ దాని మీద పెట్టేది, నువ్వు కంగారు పడకు. హీరో అన్న తోపు దమ్ముంటే ఆపు. నా హీరో అన్న బా అసలు యోయో
బ్రో 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 అసలు వాళ్ళందరిని ఎందుకు అడుగుతున్నావు బ్రో? నన్ను అడగొచ్చు కదా. అసలు నేను నీకోసం నా పాట ఆడుకొని వచ్చేసా. అవునా బ్రో? బ్రో మీ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం హెల్ప్ చేయండి బ్రో, ప్లీజ్ బ్రో. పెళ్ళుంది బ్రో, అప్పుల్లో ఉన్నాను బ్రో. అవునా? ఇప్పుడే వస్తా. నాకు కొత్త పాట కంపోజ్ చేశాను, ఆ వస్తుంది, డబ్బులు నీకు ఇచ్చేస్తా. చూడు, అంత టైం లేదు. ఒక్క నిమిషం ఇక్కడ అటు చూడు. బ్రో 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 బా, ఏంటి ఎలా జరుగుతుంది? పేషెంట్ ఏం నువ్వు ఈ మాట నాకు ముందే చెప్పాలి. అసలు నువ్వెవరు? నువ్వు మా ఫ్యామిలీ పేషెంట్. నిన్ను ఎలా వదిలేస్తాను నేను చెప్పు? ఇతను ఇచ్చేలాగా ఉన్నాడు. డాక్టర్ గారు కొంచెం హెల్ప్ చేస్తారా? తప్పకుండా పేషెంట్. ఇదిగో ఒక్క ఫోన్ వచ్చింది, ఒక్క ఆపరేషన్ అయిపోయిన వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తా. కాదు కాదు, ఒక్కసారి ఫోన్ పే ఒక్కసారి ఆపరేషన్ అయిపోయిందో వచ్చేస్తా. ఇప్పుడే ఫోన్ వచ్చింది, సరేనా? శిలాపలకం. నీవు ఎందుకు కంగారు పడతావు? 5 నిమిషాల్లో వచ్చేస్తా. హలో, వచ్చేస్తా. అయ్యో, ఈ డాక్టర్ గారు ఏంటి ఇప్పుడు దాకా ఖాళీగా ఉండి ఇప్పుడే అర్జెంట్ పని వెళ్ళిపోయాడు. ఇస్తాడా? అయ్యో, ఇచ్చేటట్టు ఏం కనపట్లేదే. అమ్మో, తమ్ముళ్ళు వేసాడు. నేను అలిగాను అన్నయ్య, నేను అలిగాను. ఇంత చిన్న విషయాన్ని తమ్ముడు, ఈ తమ్ముడి దగ్గర నువ్వు దాచావు. బ్లడ్ అదే బ్లడ్ నువ్వు దాచావు. నేను అలిగానన్నా, నేను అలిగాను. అలిగితే పనులు ఇక్కడ డబ్బులు నీకు డబ్బులే కదా కావాలి, నీకు డబ్బులే కదా కావాలి. ఇంతమంది నేనున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బులతో వస్తా. నేను వస్తే డబ్బులతోనే వస్తా. నువ్వు ఇక్కడే ఉండు. ఇన్ను తమ్ముడు, ఒక్క నిమిషం. నువ్వు ఇక్కడే ఉండన్నా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. నువ్వు ఉండన్నా, నేను వచ్చేస్తా. ఫోన్ పే పిన్ను. బా, ఇదేంటి ఇట్లా జరిగింది? ఏంటి ఈ లోకంలో నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఇంత సహాయం చేసిన వాళ్ళు నాకు ఇలా హ్యాండ్ ఇస్తారా? వా, ఇంకెవరు నన్ను ఆదుకునేది? స్టార్టింగ్లో ఏసై వచ్చి వెళ్ళాడు కదా, అబ్బా పట్టించుకోలేదే. ఏదో అప్పుడైతే నేను ప్రార్థనలు ముందుకు సాగి గొప్పడైన తర్వాత బాగానే ఉంది. తర్వాత వీళ్ళందరూ నా జీవితంలోకి వచ్చి ఏంటి ఇలా అయిపోయింది? అమ్మో, ఇప్పుడు ఏసై ఏమనుకుంటాడో? ప్రార్థన చేస్తే వస్తాడో రాడు? మళ్ళీ అవమానించేశానే. ఏసయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా, ప్రథమ స్థానం ఇవ్వాల్సింది నీకు. అయ్యా నిన్ను దూరం చేసుకున్నట్టు అనిపిస్తుంది అయ్యా. బిడ్డా, నేను గుర్తులేనా నీకు? మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను నీ కోసం ప్రాణం పెట్టి ఉన్నాను. నేను గుర్తులేనా బిడ్డా? దేవుడు నా తప్పు ఒప్పుకుంటే నా దర్శనంలో అన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! అసలు నేను దేవుడిని ఎంత నెగ్లెక్ట్ చేసిన తర్వాత కూడా యేసయ్య నన్ను కాపాడతాడా? అవునా? ఈ దర్శనం ఇంతవరకు నేను ప్రార్థనలో ముందుకు సాగినప్పుడు వచ్చే ఇలాంటి దర్శనాలు, బాగా డబ్బు సంపాదించేసి లోకంలో పడిపోయిన తర్వాత ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడేమో, ఎదురు చూడాలి. హలో సార్, సార్ మన షేర్స్ మళ్ళీ డబుల్ ప్రాఫిట్ వచ్చినాయి సార్. అవునమ్మా, కొన్ని కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది సార్ మనకి. అవునా? ఎస్, అవి చాలు నా అప్పులు తీరిపోవడానికి ప్రస్తుతానికి. యేసయ్యా, నువ్వు ఉన్నావయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. ఇంకెప్పుడు ప్రభువా తప్పిపోను ప్రభువా. ఎలాంటి స్థితిలో ఉన్నా అయ్యా నువ్వు నాకు ఇచ్చావు ఉన్నత స్థితి. జారిపోయాను, నన్ను క్షమించండి ప్రభువా. క్షమించండి. ఇంకెన్నడూ నీ నుండి తొలగిపోను ప్రభువా.